జూనియర్ ఇంటర్ ఎంపీసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 469 మార్కులతో మన కరీంనగర్ కోట ఇన్స్టిట్యూట్ విజయబేరి ఐఐటి జేఈఈ నీట్ ఫౌండేషన్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ఫోన్ 8886622924. జై శ్రీరామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ లక్ష్మి గండికోట. గాంధీ రోడ్ వైశ్య భవన్ దగ్గర ఈ రోజు ఏక్తా యాత్రకు సకలం సిద్ధమవుతుందండి. ప్రజా ప్రముఖుల చేతి మీదుగా ఈ హిందూ సమ్మేళనం అనేది జరగబోతుంది. ప్రతి హిందువు ఇందులో పాల్గొనొచ్చండి. మనం ఈ రోజు మళ్ళీ ఆంజనేయ స్వామి పుట్టిన రోజు, ఆ దైవం యొక్క అనుగ్రహం ఉండి ఈ పాదయాత్ర విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటున్నాము. సో మరొకరితోటి మాట్లాడదాం, ఎవరెవరు ఉన్నారు, ఈ కార్యక్రమం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, అలానే అసలు ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించాల్సిన అని అనుకున్న దాని ఉద్దేశం ఏంటో తెలుసుకుందామండి. మనతోటి ప్రజా ప్రముఖులు ఉన్నారండి. ఈ కార్యక్రమం గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్ సార్. సార్ ఈరోజు చెప్పండి, హిందూ ఏక్తా యాత్రకు సకలం సిద్ధమవుతుంది. సో ఈ యాత్ర ప్రారంభించడానికి ప్రథమ ఉద్దేశం ఏంటి, అలానే అసలు ఈ యాత్రలో ఎలా కొనసాగబోతుంది సార్ కొండగట్టు వరకు? ఇది హిందూ ఏక్తా యాత్ర గత 16 సంవత్సరాల నుంచి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో ఈ యొక్క హిందూ ఏక్తా యాత్ర నిర్వహించడం జరుగుతుంది. ప్రతి హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది. ఇది పెద్ద ఎత్తున హిందువులలో ఐక్యతను చాటడం కోసం, వారి యొక్క సంఘటిత శక్తిని చాటడం కోసం ఈ యొక్క యాత్రను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వీళ్ళందరూ కూడా ఒక హిందూ శక్తిని జాగృతం చేయడం కోసం ఇది ఉపయోగపడుతున్నది. ఇది మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నది. దీనికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా హంపి విరూపాక్ష పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామీజీ వీరంతా కూడా పాల్గొంటారు. అదేవిధంగా ఈ యొక్క యాత్ర ఇక్కడ వైశ్య భవన్ నుంచి వెళ్ళి ప్రారంభమై మళ్ళీ వైశ్య భవన్ వరకు ఇక్కడ నుంచి టవర్ సర్కిల్, తర్వాత కమాన్ నుంచి 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి వెంకటేశ్వర టెంపుల్ నుంచి మళ్ళీ రాజీ చౌక్ నుంచి మళ్ళీ ఇక్కడ వైశ్య భవన్ వరకు కొనసాగుతుంది. దీనిలో అనేకమైనటువంటి కళాకారులు, రకరకాల వేషధారణతో రకరకాల బృందాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉంటాయి. పెద్ద ఎత్తున పిల్ల పాపల నుంచి అందరు పెద్ద ఎత్తున దీనిలో ప్రజలు పాల్గొంటున్నారు. హిందువులు ప్రతి సంవత్సరం కూడా ఇంకా సంఖ్య పెరుగుకుంటూ వస్తున్నది. దీనిలో ప్రజల్లో ఆదరణ ఉన్నది. దీని ద్వారా ఈ యొక్క శక్తిని చాటడం కోసం ఉపయోగపడుతున్నది. అది అందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయడానికి మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. కాబట్టి ఇలా పాల్గొనాల్సిందిగా ప్రజలు కూడా, హిందువులు కూడా. 55వ డివిజన్ మాజీ మేయర్ మనతో ఉన్నారండి. ఈ హిందూ సమ్మేళనంలో ఆయన కూడా పాల్గొంటున్నారు. విజయవంతంగా పూర్తవ్వాలని ఆయన కూడా ఆయన వంతు ఒక చెయ్యేసి ముందుకొచ్చారు. సో మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. నమస్కారం సార్. నమస్తమ్మా. చెప్పండి సార్ ఈ కార్యక్రమం గురించి, అలానే మనం చేస్తున్న ఈ పాదయాత్ర హిందువుల కోసం హిందూ సమ్మేళనం అనేది, దాని గురించి మీ మాటల్లో. కరీంనగర్లో దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా గౌరవ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో హిందువులంతా కూడా ఒక్కటిగా ఉండాలి, హిందుత్వాన్ని చాటాలి, హిందువులు ఐక్యంగా ఉంటేనే మరి దేశంలో, రాష్ట్రంలో సుఖలాసంతో ఉంటుందని చెప్పి ఉద్దేశంతోనే ఈ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, హిందువులకు ఎక్కడ కూడా ఆపద రావద్దని చెప్పి వాళ్ళ ఐక్యత చాటుకోవాలని మరి హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా కూడా కరీంనగర్లో పెద్ద ఎత్తున ఇలా నిర్వహించబోతున్నారు. దానికి వేలాదిగా హిందూ బంధువులంతా కూడా ఐక్యత చాటుచేందుకు వచ్చి మరి ఈ ర్యాలీలో పాల్గొని కరీంనగర్లో దాదాపు 4 గంటల పాటు ఒక సన్నివేశం ఇది హనుమాన్ జయంతి సందర్భంగా గణేష్ నవరాత్రులు ఎలాగైతే ఉత్సవాలు జరుపుకుంటారు, దానికి భిన్నంగా, దానికి రెండిత్తలుగా మరి అనేక మంది అలా హిందూ బంధువులంతా కూడా కరీంనగర్ సంబంధించినటువంటి ప్రజలంతా కూడా దీనిలో పాల్గొంటారు. దానికి సంబంధించిన కళాకారుల చేత, అదేవిధంగా డప్పు చప్పుళ్ళ చేత సాంస్కృతిక కార్యక్రమాలతో దాదాపు ఒక 4-5 గంటలు కరీంనగర్లో ఒక పండుగ వాతావరణం సృష్టించే విధంగా మరి ఇప్పుడు నిర్వహిస్తుంటారు. మరి ఈ నిర్వహణ బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కూడా దాదాపు కార్పొరేషన్ కైవసం చేసుకున్న తర్వాత దాదాపు ఒక 39 మంది కార్పొరేటర్లు కరీంనగర్లో ఇలా అంగరంగ వైభవంగా అనేక మంది మా డివిజన్ నుంచి కూడా చాలా మట్టుకు మహిళలు, పెద్ద ఎత్తున చిన్న పిల్లలు కూడా తీసుకొచ్చి మరి ఈ హిందూ ఏకతా యాత్రను చాటే విధంగా చూపెట్టబోతున్నది. అంతా కూడా స్వచ్ఛందంగా అందరూ కూడా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
ఏక్తా యాత్రకు సకలం సిద్ధమవుతుందండి. ఈ యాత్ర విజయవంతంగా పూర్తవ్వాలని చెప్పేసి ఇప్పుడే సునీల్ రావు గారు కూడా వచ్చారు. ఆయన మాటల్లో విందాం. సార్ నమస్కారం, చెప్పండి సార్ ఈ యాత్ర గురించి. ఈ యాత్ర దాదాపు 16-17 సంవత్సరాల నుంచి మా నాయకుడు బండి సంజయ్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ యాత్ర వల్ల కరీంనగర్లోని హిందువులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మన యొక్క శక్తిని సంఘటితం చేసుకోవడంతో పాటు అందరూ కూడా కలిసి ఉండాలని చెప్పేసి అని ఒక బ్రహ్మాండమైన మెసేజ్ ఇచ్చే యాత్రగా మరి కరీంనగర్ నగర్లో పేరు వచ్చింది. కాబట్టి ఈ యాత్ర ఎప్పుడు జరిగినా కూడా ప్రజల్లో ఒక వైబ్రేషన్స్, కరీంనగర్ నగరంలో నుండి హిందువులందరూ కూడా అందరు కుటుంబ సభ్యులతో పిల్లా పాపలతో వచ్చి యాత్ర అశాంతం ఉండి మరి యాత్ర స్టార్టింగ్ నుంచి మొదలుకొని అయిపోయేంత వరకు కూడా ఉండి ఒక మంచి ఇనుమడించిన ఉత్సాహంతో మరి హనుమాన్ జయంతిని కూడా జరుపుకొని మరి ఇళ్లకు కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇది ఒక పండుగ రోజు. కరీంనగర్లో ఉన్న హిందువులందరూ కూడా పండుగ రోజు రకరకాల కళా నృత్యాలు కావచ్చు, రకరకాల కళాకారుల వేషధారణ కావచ్చు, అంతేకాకుండా పిల్లా పాపలు రకరకాల వేషధారణతో రావడం కావచ్చు, అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ యాత్ర ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నిర్వహించే యాత్రలో పాల్గొందామా అని చెప్పేసి కూడా కరీంనగర్ నగర ప్రజలతో పాటు మరి వివిధ ప్రాంతాల నుంచి, సిరిసిల్ల నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు చాలా మంది రావడం జరుగుతుంటారు. కాబట్టి ఈ రోజు మా అందరికీ కూడా చాలా సంతోషకరమైన రోజు. మా నాయకుడు బండి సంజయ్ గారు ఇచ్చే ఒక ఈ యాత్ర సందర్భంగా వారు ఇచ్చే ఒక మెసేజ్ కోసం కూడా ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి మాకు ఈ యాత్ర అంటే చాలా ఇష్టమైన రోజు. కాబట్టి అందరం కూడా ఈ యాత్ర జరుపుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. సార్, సుమన్ టీవీ తరపున ఒక చిన్న చొరవ తీసుకొని మీలాంటి వాళ్ళు సురక్షితంగా ఉంటేనే ఇంకా ఎంతో మందికి ముందుకు తీసుకెళ్లగలుగుతారు. ఇలాంటి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కానీ మన ప్రతి ఒక్కరికి ప్రజలకి మంచి జరిగే కార్యక్రమాలు చేయగలుగుతారు. ఈ మన హనుమాన్ జయంతి సందర్భంగా మీరు రక్ష కట్టించుకోండి సార్. మీ చేతులకి రెండింటికి రక్ష లేదు. సో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ సురక్షితంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. సో తప్పకుండా మీరు రక్ష కట్టించుకొని మమ్మల్ని రక్షంగా చూసుకోవాలనుకుంటున్నాం. సో మరొక వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం.